Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Weekend episode, special episode today. I'm gonna tell and share all those things. So, finally, week అంతా జరిగిన దానికి కొంచెం అక్షంతలు వేయడానికి, ఇన్పుట్స్ ఇవ్వడానికి అండ్ మళ్ళీ ఆ హీట్ అంతా తగ్గించడానికి మళ్ళీ ఫన్ జనరేట్ చేయడానికి ఆఫ్ కోర్స్ హోస్ట్ వచ్చేస్తారు. సో, సాటర్డే ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి అంటే ఆఫ్ కోర్స్ ఆ వీక్‌లో జరిగిన ది బిగ్గెస్ట్ థింగ్ సంజన గారు రీతుని నామినేషన్స్‌లో పర్సనల్‌గా అటాక్ చేయటం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం. సో, ఆ పాయింట్ గురించే ఫస్ట్ మాట్లాడుకున్నాం. అండ్ ఇల్లు మొత్తాన్ని అడగడం జరిగింది. ఎందుకు? మీకెవరికన్నా అలా డిస్కంఫర్ట్ అనిపించిందా? నార్మల్‌గా గేమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు గేమ్ గురించి కాకుండా నువ్వు వెళ్లి కూర్చుంటావు రాత్రి పూట్ల. సౌండింగే చాలా ఆక్వర్డ్‌గా అనిపించింది. ఆ రోజే అందరూ రియాక్ట్ అయ్యారు. అండ్ ఆఫ్ కోర్స్ దాని గురించి మాట్లాడాలి కాబట్టి ఈవెన్ నాగార్జున గారు కూడా సంజన గారిని దాని గురించి క్వెషన్ చేయడం జరిగింది. సో, ఏంటి చెప్పండి అని. సో, సంజన గారు ఏంటంటే నేను చూసిందే నేను చెప్తున్నా, నా పాయింట్ నేను చెప్తున్నా అంటున్నారు గానీ, టు బీ ఆనెస్ట్ నిజంగా అంత వల్గర్‌గా కళ్ళు మూసుకోవాల్సొస్తుంది అనేంత రేంజ్‌లో ఇట్ వాస్ నాట్ దేర్. నార్మల్‌గా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కొంచెం క్లోజ్‌గా ఉంది. వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉంది అన్నప్పుడు నార్మల్‌గానే పక్క పక్కన కూర్చుంటారు. ఈవెన్ రీతు, ఇమాన్యుయల్‌తో కూడా అంతే క్లోజ్‌గా ఉంటుంది. కళ్యాణ్‌తో కూడా అంతే క్లోజ్‌గా ఉంటుంది. అండ్ డెమాన్ గూడా ఎప్పుడు ఎవరితో పర్టిక్యులర్‌గా అమ్మాయితో మిస్‌బిహేవ్ చేయడం గానీ, ఎంబారసింగ్‌గా మనం ఫీల్ అయ్యేలాగా బిహేవ్ చేయడం గానీ ఎప్పుడు జరగలేదు ఆ ఇంట్లో. అండ్ దట్ టూ 100 కెమెరాస్ 24/7 రికార్డింగ్‌లో, లైవ్‌లో ఉంటుంది. అందరూ చూస్తారన్నప్పుడు ఎవ్రీబడీ వాళ్ళకక్కడ లోపల ఉండే వాళ్ళకి ఆ సెన్సెస్ అనేవి ఉంటాయి ఫర్ ష్యూర్. సో, సంజన గారు ఇంకా కొంచెం ఒకవేళ ఆవిడకి అంత అన్‌కంఫర్టబుల్‌గా ఒకవేళ నిజంగా అనిపించుంటే అందరూ చెప్పిన పాయింట్ ప్రకారమే అక్కడే చెప్పుండాల్సింది. అంటే నాకు నచ్చట్లేదు బికాజ్ డెమాన్‌తో క్లోజ్‌గా ఉంటారు. రీతుతో కూడా క్లోజ్‌గానే ఉంటారు. ఆ ర్యాపో ఉంది అన్నప్పుడు అక్కడే చెప్తే అయిపోయేది. బట్ అది ఒక పాయింట్‌గా హైలైట్ చేయాలి అనుకుని నామినేషన్స్‌లో చెప్పడం అనేది ఇట్స్ అబ్సల్యూట్‌లీ రాంగ్. అది అందరూ చెప్పారు ఇంట్లో ఆ రోజు. అండ్ ఈవెన్ నాగార్జున గారు అడిగినప్పుడు కూడా సంజన గారు వాస్ లైక్ నేను చూసిందే నేను చెప్పాను. నాకు తప్పనిపించట్లేదు. నా ఫీలింగ్ నేను చెప్పాను. ఆవిడ పదే, 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 పదే అదే మాటకి స్టిక్ ఆన్ అయి ఉంటున్నారు గానీ, అంతమంది హింట్స్ ఇస్తుంటే కూడా తీసుకోవట్లేదు. ఈవెన్ నాగార్జున గారు టు మేక్ ఇట్ క్లియర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరిని అడిగారు. మీకెప్పుడైనా అలాగా డిస్కంఫర్ట్ అనిపించిందా వాళ్ళిద్దరి బిహేవియర్ అని? ఎవ్రీబడీ ఇట్స్ యునానిమస్ నో బేసికల్‌గా. ఎవ్వరు చెప్పలేదు మాకు డిస్కంఫర్ట్ ఉంది అని. ఓన్లీ షీ ఫెల్ట్ థట్. అండ్ ద పాయింట్ ఈస్ ఆవిడకి అనిపించినప్పుడు అక్కడే చెప్పేసుంటే అయిపోయేది. బట్ నామినేషన్స్‌లో చెప్పే పాయింట్ కాదు అనేది. అండ్ స్టిల్ ఇంట్లో వాళ్ళు చెప్తున్నా, ఆడియన్స్ చెప్తున్నా, హోస్ట్ చెప్తున్నా, ఎవరు చెప్తున్నా సంజన గారి మెంటాలిటీ అనేది మారలేదు. నేను చూసిందే చెప్తున్నా, నా ఫీలింగే చెప్తున్నా, అదే మాట రిపీట్ మోడ్‌లో చెప్తున్నారు గానీ, ఓకే. నేను చెప్పిన పద్ధతి తప్పు. నిజంగా నేను అలా చెప్పకుండా ఉండాల్సింది, ఆ వర్డ్స్ యూజ్ చేయకుండా ఉండాల్సిందనే ఫీల్ ఎక్కడ కనిపించలేదన్నమాట ఆవిడలో. అండ్ సో, ఫైనల్లీ మీకంత డిస్కంఫర్ట్ ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు అన్నట్టు డోర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అప్పుడు షీ వాస్ లైక్ నో సార్ నేను ఉంటాను. ఐ డోంట్ వాంట్ టు గో. దిస్ ఈజ్ మై బిగ్ బాస్ నా ప్రాణం అన్న రేంజ్‌లో చెప్పారనమాట. అండ్ తర్వాత నువ్వు హర్ట్ చేసింది రీతుని అండ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే నలుగురి సాక్రిఫైస్ వల్ల నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి వాళ్ళ డెసిషన్‌కి వదిలేద్దాం అన్నట్టు ఎవరైతే సాక్రిఫైస్ చేశారో రీతు తన హెయిర్ కట్ చేసుకుంది. భరణి గారు తన లాకెట్ ఇచ్చేసారు. తనుజ కాఫీ త్యాగం చేసింది. అండ్ ఇమాన్యుయల్ తన కెప్టెన్సీని త్యాగం చేశాడు. సో, వీళ్ళ నలుగురిని అడిగితే అండ్ లైక్ వెంటనే సంజన గారు వాస్ లైక్ నో ఐ వాంట్ టు గో నౌ. వీళ్ళిప్పుడు డిసైడ్ చేస్తే ఆహ్, వీళ్ళు నా త్యాగం వల్ల ఆర్ నేను చేసిన సాక్రిఫైస్ వల్ల నువ్వు ఇంట్లో ఉన్నావు. లేదంటే నువ్వు బయటికెళ్ళిపోవాలి. ఇలా నన్ను మళ్ళీ ఉన్నంత కాలం పోక్ చేస్తూనే ఉంటారు. ఈ మాటలు నన్ను అంటూనే ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్. ఐ విల్ గో సర్ ప్లీజ్ దిస్ ఇస్ మై రిక్వెస్ట్. నేను వెళ్ళిపోతా అని మళ్ళీ చెప్పడం జరిగిందనమాట. పాపం నిజంగా నాగార్జున గారికి చాలా టఫ్ సిట్యుయేషన్. బికాజ్ ఒక ఒక డెకోరం ఉంటుంది. ఒక ప్యాటర్న్ ఉంటుంది షోకి. అండ్ అది స్పాయిల్ అవ్వొద్దు. అండ్ ఈవిడేమో వినట్లేదు. అండ్ గాడ్ ఆవిడని ఉంచడానికి చాలా కష్టపడ్డారు. ఆవిడ వినట్లేదు. సో, చెప్పారనమాట కొంచెం సీరియస్‌గా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెంటనే ఒపీనియన్స్ మార్చుకోవడానికి, ఫీలింగ్స్ మార్చుకోవడానికి ఇలా కుదరదు ఇక్కడ ఈ హౌస్‌లో అని ఫస్ట్ ఉంటానని చెప్పడం, తర్వాత వెళ్ళిపోతా అని చెప్పడం. ఆవిడ డోర్స్ ఓపెన్ చేసినప్పుడే వెళ్ళిపోవాల్సింది. అంటే వీళ్ళ త్యాగంతో నేనున్నాను అన్న ఫీలింగ్ ఆవిడకొద్దన్నమాట. సో, ఫైనల్‌గా
ఒక చాలా పెద్ద లెంథీ డిస్కషన్ తర్వాత సంజన గారు ఆడియన్స్‌కి సారీ చెప్పారు. అండ్ రీతుకి కూడా సారీ చెప్పారు. సో, రీతుకి చెప్పిన సారీ అయితే చెప్పాలి కాబట్టి సారీ రీతు అనేసి కూర్చుండిపోయారు. బట్ ఏం ఎక్స్‌ప్లనేషన్ గాని ఏది ఇవ్వలేదు. సో, సగం ఎపిసోడ్ అంతా ఆ హైలైటే అయిపోయిందనమాట దాని గురించే. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ కళ్యాణ్ గురించి. సో, అదే వీక్‌లో జరిగిన ఇంకొక పెద్ద విషయం ఏంటంటే సేమ్ నామినేషన్స్ ప్రాసెస్‌లో కళ్యాణ్ కొన్ని బీప్ వర్డ్స్ యూజ్ చేయడం, ప్రాపర్టీని తన్నేయటం, కుర్చీలని అదంతా. సో, దాని గురించి కూడా మాట్లాడారు. యాంగర్ ఈజ్ డేంజర్. గేమ్ అనేది పడిపోతుంది. అట్లా ఆవేశంలో డెసిషన్స్ తీసుకున్న బిహేవియర్ చాలా మ్యాటర్ అన్నట్టు. సో, కళ్యాణ్‌కి కూడా కొంచెం క్లాస్ ఇన్ ద సేమ్ డెమాన్‌కి కూడా. అండ్ తనుజ విషయానికొచ్చేస్తే బిగ్ బాస్‌నే క్వెషన్ చేస్తావా నువ్వు? సో, తనుజ అండ్ రీతు వీళ్ళకొక బ్రాండ్ టాస్క్ ఇచ్చారు. బ్రాండ్ టాస్క్‌లో గూడా గొడవలే. ఇట్స్ జస్ట్ అ బ్రాండ్ టాస్క్. అది ఎవరు గెలిచినా పెద్ద మ్యాటర్ ఏం కాదది. సో, దాంట్లో గూడా దివ్య సంచాలక్‌గా ఉంది. సో, తన డెసిషన్ తినకి నచ్చలేదు. అండ్ అక్కడ గూడా పెద్ద గొడవ. తనుజ అండ్ మళ్ళీ బిగ్ బాస్‌ని క్వెషన్ చేయడం. మీరు ప్రతిసారి ఈవిడకే ఇస్తారా? అది ఇది అన్నట్టు. సో, దాని గురించి నాగార్జున గారు తనుజని అడగడం జరిగింది. నువ్వు బిగ్ బాస్‌నే క్వెషన్ చేస్తావా అన్నట్టుగా. సో, ఫర్ మీ బ్రాండ్ టాస్క్‌కి సీన్ చేయాల్సిన అవసరం లేదు అనిపిచ్చింది. అందులో ఉండేవన్నీ లేదో చిన్న చిన్న గిఫ్ట్స్ అట్లా ఇస్తారు. ఇట్స్ నాట్ ఎ క్యాప్టెన్సీ టాస్క్ ఆర్ ఇంకా పెద్ద పెద్ద టాస్క్‌లేం కాదది. దాంట్లో గూడా ఎందుకు గొడవ అనిపించింది నాకు. సో, అక్కడ భరణి గారికి వీళ్ళకి ఒక చిన్న క్లాస్ ఇవ్వడం జరిగింది. మీరు ఇంక ఇది ఆపేస్తే బెటర్ అన్నట్టుగా. తర్వాత ఈ ఈ ఏవైతే ఈ కాన్వర్జేషన్స్ ఉన్నాయో అవన్నీ అయిపోయిన తర్వాత సో, ఒక చిన్న టాస్క్ ఇవ్వడం జరిగిందనమాట. వాళ్ళు వారియర్ అండ్ వాళ్ళకి ఎవరు ఎనిమీ, ఎవరు బ్యాక్ స్టాబర్ అన్నట్టు ఒక టాస్క్ ఇచ్చారు. సో, ఎనిమీ ఇన్ ద సెన్స్ అందరూ కాంపిటీషన్ పరంగానే చెప్పారు. నాట్ ఎన్ ఎనిమీ బట్ వీళ్ళ ఇంట్లో మాకు కాంపిటీషన్. వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అన్నట్టు ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారనమాట. సో, దట్ వాస్ అబౌట్ సాటర్‌డేస్ ఎపిసోడ్. అండ్ కమింగ్ టు ద సండే ఇట్స్ అ ఫన్ డే. చక్కగా కొంతసేపు గేమ్స్ ఆడుకున్నారు అంతా. హాయిగా సమ్ పిక్షనరీ అండ్ దెన్ ఒక క్విక్ గ్లాన్స్ ఉంటే ఆ మూవీ ఏంటో గెస్ చేయాలి. ఆటలు, పాటలు, సరదాలు. సో, సండే ఫన్ డే అట్లా అయిపోయింది. అండ్ లాస్ట్‌కొచ్చేటప్పటికి ఎపిసోడ్ లాస్ట్‌కి సో, ఒక ఫ్యామిలీ ట్రీని ఇవ్వడం జరిగిందనమాట. అందులో ఆఫ్‌కోర్స్ వీళ్ళ పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఎవరు ఈ ఫ్యామిలీలో అంటే ఈ బిగ్ బాస్ ఫ్యామిలీలో, ఈ బిగ్ బాస్‌లో ఉండడానికి ఎవరు అన్‌డిజర్వింగ్ అని మీరనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసి డస్ట్‌బిన్‌లో వేసేయండి అని చెప్పడం జరిగింది. ఎక్కువ వోట్స్ సంజన గారికే వచ్చాయి అందులో న్యాచురల్లీ. బికాజ్ హౌస్ హార్మనీ డిస్టర్బ్ అవుతుంది ఆవిడ వల్ల. నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేస్తారు ఆలోచించకుండా. అండ్ సో, ఈ రీజన్స్‌తో మెజారిటీ ఆఫ్ ద వోట్స్ సంజనకి రావడం జరిగిందనమాట. సో, ఆఫ్టర్ ద టాస్క్ ఇట్స్ టైమ్ ఫర్ ఎలిమినేషన్. లాస్ట్‌కి సుమన్ శెట్టి గారు అండ్ దివ్య మిగిలారు. అండ్ దివ్య గాట్ ఎలిమినేటెడ్. భరణి గారు గాట్ సో ఎమోషనల్. ఎందుకంటే పాపం వాళ్ళకి ఫస్ట్ నుంచి బాండ్ ఉంది. అండ్ ఇంట్లో అందరికీ కూడా కొంచెం పాపం ఫీల్ అయ్యారు. బట్ ఎనీవేస్ ఇంకొక 1 వీక్ అంతే. ఆఫ్టర్ 1 ఎలిమినేషన్ ఇట్స్ ఫినాలే. సో, ఇంకా అందరూ గేమ్ మీద కాన్సంట్రేట్ చేసి ఎందుకంటే ఈ వీక్‌లో జరగబోయే రేస్ టు ఫినాలే ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇవాళ మండే నామినేషన్స్ అయిపోయిన తర్వాత వచ్చే రేస్ టు ఫినాలేలో ఎవరు అది గెలుచుకుంటారు, ఎవరు డైరెక్ట్ ఫైనల్స్‌లోకి వెళ్తారు అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. సో, అయిపోవచ్చింది. ఇట్స్ జస్ట్ 1 మోర్ వీక్ బిగ్ బాస్. సో, ఇంక ఇలాంటి నామినేషన్స్ టుడే ఈస్ ద లాస్ట్ నామినేషన్స్ ఐ గెస్. యాహ్! ఈ నామినేషన్స్‌లో ఫైర్ ఎలా ఉంటుంది, ఏంటి? ఐయామ్ గోనా షేర్ ఆల్ దీస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ విత్ యూ. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.